ఫస్ట్ అన్న మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి టెక్నాలజీని 100% ఆయనలాగా యూజ్ చేసుకునే వ్యక్తి కానీ అడ్మినిస్ట్రేషన్ ఆయనలాగా అడ్మినిస్ట్రేషన్ చేసే అడ్మినిస్ట్రేటర్ కానీ నాకు తెలిసి ఇండియాలో ఉన్నటువంటి సీఎంలు అందరూ ఆయనకంటే తగ్గే. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒకటి చేయాలని పట్టుదల పట్టుకుంటే ఒక చిన్న బాలుడు మన బాగలేకుంటే కనుక అభిమాని కోసం అంటే ఒక అభిమాని పిలిస్తే ఎంతకైనా పోయే క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే కుటుంబ సభ్యుల్ని బాబాయిని ఎట్ట చంపాలా, చెల్లెల్ని ఎట్ట బయటికి దుబ్బాలా, అమ్మకాడ నుంచి ఆస్తులు ఏమైనా ఉంటే ఎట్లా లాక్కోవాలా, ప్రజల దగ్గర నుంచి దోచుకోవడం ఎట్లా దోచుకోవాలా. రెండవది ముఖ్యమంత్రి అయితే కనుక అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిగా ఇంట్లో హాయిగా ఎట్లా పనుకోవాలనే దాంట్లో అతను ఎక్స్పర్ట్. నారా లోకేష్ అన్న నమ్మిన వాళ్ళ కోసము టెక్నాలజీని కూడా బాగా యూజ్ చేసుకుంటా ఎన్నో పరిశ్రమలు ఇక్కడ తెచ్చి యువతకు ఉద్యోగాలు తేవాలనే పట్టుదలతో ఆయన పనిచేస్తున్న విధానం అనేది యువతకు, మాలాంటి యువతకు, ఇంకా ఎంతోమంది యువకులకు ఆదర్శమైన నాయకుడు ఎవరంటే, యువతకు ఆదర్శమైన నాయకుడు ఎవరంటే లోకేష్ అన్న. మీ శాసనసభ్యులు వరదరాజిరెడ్డి గారు 86 ఏళ్ళ వయసులో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా నన్ను ఎట్లా వెన్నుపోటు ఓడిచి ఎదుటి వ్యక్తులతో ఎట్లా కుమ్మక్కయ్యి టికెట్ తెచ్చుకున్న దాంట్లో అతను సిద్ధహస్తుడు. తను చుట్టుపక్కల నమ్మిన పాము కదా కోడి గుడ్లని ఎట్లా తింటాదో అట్లా చుట్టుపక్కల ఉండే నాయకుల్ని ఎదగకుండా తను ఎట్లా తొక్కాలనే దాంట్లో అతను దిట్ట. ఆ విషయంలో అతన్ని మెచ్చుకోవాలి. రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నేది లేనట్టు చెప్తాడు, లేనేది ఉన్నట్టు చెప్తాడు, తన మెట్టుతో తనే కొట్టుకుంటాడు. రెండుసేపు ప్రవీణ్ 30% నన్ను ప్రజలను నమ్మించి నాశనం చేసినాడు అంటాడు, రెండుసేపు ప్రవీణ్ బచ్చా అంటాడు, రెండుసేపు వానికి నేను సమాధానం చెప్పంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది రాచమల్లిలో ఉండే ఒక మంచి గుణం ఏంటంటే వాయిస్ ఫార్ సేల్. అంటే తన ప్రెస్ మీట్లో నమ్ముకుంటాడు. రెండవది అతని దగ్గర ఒక మంచి క్యారెక్టర్ ఉంది. ఎవడైనా ఒక ఇష్యూకు పోయి లెక్క ఇస్తే ఆ ఇష్యూను జీవితాంతం ఆ ఇష్యూకి అడ్డం రాడు. అతనిలో మంచి గుణం ఉంది. రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నేది లేనట్టు చెప్తాడు, లేనేది ఉన్నట్టు చెప్తాడు, తన మెట్టుతో తనే కొట్టుకుంటాడు. రెండుసేపు ప్రవీణ్ 30% నన్ను ప్రజలను నమ్మించి నాశనం చేసినాడు అంటాడు, రెండుసేపు ప్రవీణ్ బచ్చా అంటాడు, రెండుసేపు వానికి నేను సమాధానం చెప్పంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది రాచమల్లిలో ఉండే ఒక మంచి గుణం ఏంటంటే వాయిస్ ఫార్ సేల్. అంటే తన ప్రెస్ మీట్లో నమ్ముకుంటాడు. రెండవది అతని దగ్గర ఒక మంచి క్యారెక్టర్ ఉంది. ఎవడైనా ఒక ఇష్యూకు పోయి లెక్క ఇస్తే ఆ ఇష్యూను జీవితాంతం ఆ ఇష్యూకి అడ్డం రాడు. అతనిలో మంచి గుణం ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు కడప జిల్లాను మొత్తం నా చేతుల్లో పెట్టుకొని ఈ జిల్లాకంతా నేనే మకుటం లేని రాజులాగా ఈ జిల్లాను శాసించుకోవాలని చెప్పేసి ఆయన ఉన్నాడు. రెండవది భవిష్యత్తులో ఎప్పుడైనా నాకు అవకాశం వస్తేనక ముఖ్యమంత్రి కావాలనే దాంట్లో లోపల ఎత్తులు వేయడంలో అతను సిద్ధహస్తుడు. రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి వాసన్న గురించి ఎంత చెప్పినా తక్కువైతుంది. ఎందుకంటే ఆయన పార్టీ కోసము కష్టపడి పనిచేసే విధానము. రెండోది సౌమ్యుడు. ఎన్నో విషయాల్లో నేను కొన్నిసార్లు ఆవేశపడి ఏదన్నా కలెక్టర్ మనకు అపాయింట్మెంట్ ఇలా పాలనా కలెక్టర్ ఆఫీస్లో ఏదైనా చేద్దామంటే వద్దు ప్రవీణ్, మనం లౌక్యంగా సామరస్యంగా మనము న్యాయంగా పోరాడదాం తప్ప ఇట్లాంటి వద్దని చెప్పి వాదించి ఈ శత్రువును కూడా అతను చిరునవ్వుతో పలకరించే గుణమైంది. చివరిగా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మావాడు బుల్లెట్. చిన్న వయసులోనే ఎట్లయితే కనుక జగన్మోహన్ రెడ్డి జిల్లాకు అధ్యక్షుడైనాడు. నాకు బాగా మంచి మిత్రుడు. మా బుల్లెట్ అనే పిలుస్తా అంట. భూపేష్ అనేవాడు ఒక బుల్లెట్ లాంటాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ.